ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆర్థిక వెసులుబాటు లేకపోగా ఉన్న ఉద్యోగాల బెనిఫిట్స్ వస్తాయా రావా అనే విధంగా తయారైంది. వినతి పత్రాలు ఇవ్వడం, ఆ వినతులు నెరవేరకపోతే ఉద్యమాలు చేయడం పరిపాటిగా మారింది. ఏపీలో ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. బకాయిలు రాకపోగా అదనపు పరీక్షలు కూడా రాయాల్సి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. టీచర్లు ప్రధానంగా టెట్కు సంబంధించి చట్ట సవరణ చేయాలని కోరుతున్నారు. సీనియారిటీ లెక్కించే విషయంలో కొంత గందరగోళం ఉందని చెబుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పాఠాలు చెప్పిన టీచర్లు ఇప్పుడు టెట్ లాంటి పరీక్షలు రాయాలి అనడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బకాయిలకు సంబంధించి పెరుగుతున్నటువంటి ధరలకు సంబంధించి ధరల సూచికకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి పీఆర్సీకి సంబంధించి ప్రతి చిరు ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు కూడా మరి తీవ్రమైనటువంటి అసంతృప్తితో రాష్ట్రంలో అయితే ఉన్నారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు మేము అనుసరించినటువంటి విధానాలు అనేటువంటి ఏవైతే పోరాట కార్యక్రమాలు చేశామో బహుశా మరి ఈ రోజు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి మరి చర్చ చేసి భవిష్యత్తులో కూడా పోరాట కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించకూడదు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ రావడం లేదు, ఈఎల్ ఎన్కాష్మెంట్ చేయడం లేదు. పక్క రాష్ట్రంలో ఇంకా ఉండిపోయిన ఉద్యోగులు ఏపీకి రావడం పైన సరైన నిర్ణయం లేదు. ఆర్థిక అంశాలపై ఎలాంటి పురోగతి లేదని ఉద్యోగులు చెబుతున్నారు. 60 రోజుల్లో పూర్తి చేయమని జీవో ఇస్తే 18/10/2025న గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ఇచ్చిన జీవో ఈ రోజుకి అమలు కాలేదు. దాని మీద కనీసం చర్చ కూడా జరగలేదని వారి దృష్టికి తీసుకెళ్లాం. మరి అటువంటి నేపథ్యంలో పక్కన తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కని న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి పెద్ద పెద్ద ఆసుపత్రులలో వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటు అక్కడ కల్పించారు. ఉన్నతాధికారులు మాత్రం పరిష్కరించాల్సిన విషయాలు నిర్ణయాధికారం లేని అధికారులతో చర్చించేలా చేసి చర్చలు జరిపామంటున్నారు అనేది ఉద్యోగ సంఘాల ఆరోపణ. చెల్లింపుల కంటే హామీలతో కాలం గడిపేస్తున్న విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి అనేది ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెబుతున్న మాట. అంగన్వాడీలో కాంట్రాక్ట్ వర్కర్లు సైతం ధర్నాలు చేయక తప్పడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అధ్వానమే. గిరిజన గురుకుల టీచర్లం, మా గోడు వినండి అంటూ 15 రోజులుగా నడి రోడ్డుపై పడుకొని మరీ నిరసనలు వ్యక్తం చేశారు. మంత్రిని కలిసి గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో చావే శరణ్యమంటూ కంటనీరు పెట్టుకున్నారు.